ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది నిన్న సాయంత్రం 5ంటికి ఏమన్నా ప్రారంభమైందా? తెలీదా? మీ ప్రభుత్వానికి తెలీదా? 32 మంది బలిదానం మీద నిర్మితమైన ఒక భావోద్వేగాలతో కూడిన ఒక ప్లాంట్ అది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్. డోంట్ యు నో దట్? ఓకే, దానికంటే నాకు అర్థం అవ్వలేదు, నాకు క్వశ్చన్ తీసుకు ఎలా రిలేటివ్ అని. ఇవాళ ఈయన వెళ్ళి ప్రధానమంత్రికి ఫార్మల్గా ప్రధానమంత్రికి చెప్పాలి కాదంట్లా ఫార్మల్గా. కానీ మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కదా, కుమారస్వామి గారి కన్నా ఎక్కువ అవగాహన బీజేపీకి ఉంది. అందుకే కదండి, అందుకే ఏమండి గతంలో కూడా విశాఖపట్నం ఉద్యమం అసలు అంత మొండి వైఖరి ఎందుకు సార్? అసలు అంత మొండి వైఖరి ఎందుకు? ఆంధ్ర అనేసరికి ఎందుకు అంత వివక్ష, ఎందుకు అంత మొండి వైఖరి? ఇలా ఏమండి గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా చెప్పి 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 అందరూ అలసిపోయారు. ప్రజలకు అర్థమైంది ఏ విధంగా వైఖరి ఉన్నదనేది. అక్కడ ఇవ్వడమే కాదు, ఇక్కడ తెచ్చుకునేవాడు ఉండాలి, తెచ్చుకునేవాడు ఇక్కడ లాంచ్ చేసేవాడు ఉండాలి. అక్కడే లోపించనేది అండర్ బాటమ్ లైన్ అన్నిటికీ మా వాదన. దాన్ని ప్రజలు నమ్మే మా కలయికను ఆశీర్వదించి వీళ్ళిద్దరూ అయితేనే పైన ఇచ్చేవాడు తెచ్చేవాడు ఉంటాడు, ఈ కలయిక కావాలనే ఇక్కడ చేశారు. దానికి అనుగుణంగా రిజల్ట్స్ వస్తున్నారంట. 14 నుంచి 19 వరకు ఆ రోజు అడిగి వినేవాళ్ళు లేక గోడు వెళ్ళబోసుకొని చేసేది లేక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదండి ఆ రోజున. మళ్ళీ వస్తుంది అలాంటిది ఏమన్నా? రామ్ కుమార్ గారు అలాంటి రాకుండా చూసుకుంటారా కనీసం? రామ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు అడిగింది ఏంటంటే, అలసి పోరాటాలు చేసి విసిగి వేసారిపోయిన పరిస్థితి 14-19 మధ్య. సరే, అన్నింటి పాపాలు మోయటానికి ఆ ఖాతాలో వేసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఒక 1000 పాపాలు ఉన్నాయి కాబట్టి 1001 పాపంగా దీన్ని కూడా వేసేస్తే అయిపోతుంది, మనదేం లేదు, చేతులు దులిపేసుకుంటున్నారు. రైట్. సో అప్పుడేమో మీరు పోరాటాలు చేశారు, ఇప్పుడు ఈయన అడగల, ఈ 1924 మధ్య ఈయన అడగల. 24 మేము వచ్చాం, మళ్ళీ కుమారస్వామి గారు ఓం నమ శివాయ అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి రాయాలన్నమాట. రాసి ఇస్తే అప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తారనమాట. ఈ కృష్ణాంజనేయులు గారి మాటలు ఈయన కూడా ఎప్పుడు అలసిపోతారా అనేది నేను చూస్తాను. అప్పుడు దాన్ని నేను పెద్దగా పట్టించుకోనండి. ఆయన ఊరికే బీజేపీ అంటే ఏదో గోపుకుంటూ ఉంటాడు ఏమన్నా. సో నేను పెద్దగా ఆయనకు రెస్పాండ్ అవును. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన చెవుల్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్పడం మానేస్తానండి. ఐ డోంట్ వేస్ట్ టూ మచ్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, మీకు నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతున్నాయా లేదా అనేది నా పాయింట్ అండి. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అంటే, ఈ వ్యాలీని జరగబోతుందని 2 days బ్యాక్ మీతోనే నేను స్వయంగా చెప్పాను. అంటే పర్సనల్ కాదు, ఇలాంటి డిబేట్ లోనే ఏమంటే ఇది జరగబోతుంది, వస్తున్నారు, చేస్తున్నారు. వచ్చిన తర్వాత నేను చెప్పిన సిమిలర్ లైన్స్ లో జరిగిందా లేదా మీరు చూడండి. నేను అంటే నాకు ఎలాగ ఇన్ఫర్మేషన్ వస్తే ఇది నా పర్సనల్ గా నేను ఫోన్ చేసి మాట్లాడలేదని, మాకు పార్టీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ లోపల ఏం జరుగుతున్నది మాకు కొన్ని లైన్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా చాలా గట్టిగా ఉన్నారు ఈ విషయం మీద. అదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. రైట్. నాకు అవకాశం ఇస్తారా? సరే, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రామ్ కుమార్ గారు మాట్లాడగానే మీ దగ్గర లాస్ట్ మాట నేను మళ్ళీ మీరు అడిగారు. నేను అన్నిటికన్నా మించి నేను ఒక చిన్న లెటర్ రాశారండి. అంటే లెటర్ కదా, బుక్ లో సోమనీర్లో రాశారు. అది రేపటికి మీకు ప్రూఫ్ అవుతుంది. రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇదే క్వశ్చన్ మీకు అది చూపించి ఏమైనా ఆ రోజు ఇలా అన్నారు డెఫినెట్ గా మేము అంత కాన్ఫిడెంట్ కాదు. నా కాన్ఫిడెన్స్, మా భారతీయ జనతా పార్టీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో మీరు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మీరు చూడొచ్చు. రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వారికి కూడా ఏదో కార్యక్రమం ఉందిట, కొంచెం ముందర మాట్లాడి వెళ్తాను. సో వెంకటేశ్వర రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఎంపీలు కిమ్మిన్నాస్తిగా ఎలా కూర్చోవచ్చు? మీరు రోల్ మోడల్. అసలు అంటే మనం వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, జస్ట్ ఇంతే. వైసీపీ ఎంపీలు ఏమన్నంటే ప్లకార్డులు కొన్ని రెడీగా ఉంటాయి మీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్లో, అవి తీసుకోవటం, గాంధీ బొమ్మ దగ్గర అక్కడ ఉంచోవటం, ఆ ప్లకార్డులు పట్టుకొని 4 నినాదాలు చేసి వచ్చేయటం. దీనికోసం కాదు కదా మిమ్మల్ని పంపింది. గత ప్రభుత్వంలో మా పరిపాలనలో ప్రతి పార్లమెంటు సమావేశాలని మీరు చూసుకోండి, ప్రతి